ఒక్కటే అడుక్కు. దువ్వాడ శ్రీను వాణి డైలీ సీరియల్ ఇప్పుడు ఈ డైలాగ్ దగ్గరే ఆగింది. నేనుంటున్న ఇల్లు మాత్రం అడక్కు, ఇంకేం అడిగినా ఇస్తా అనేది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను డైలాగ్. ఇల్లు సహా అన్ని సెటిల్ చేయాలి, కానీ విడాకులు మాత్రం అడక్కు. ఇది దువ్వాడ వాణి డైలాగ్. పెద్దలు మధ్యవర్తులు రంగంలోకి దిగినా ఆ ఒక్కటి అడక్కు దగ్గర చర్చలు ఆగాయి. ఇప్పటికే 11 రోజులుగా సాగుతున్న ఈ కుటుంబ కథా చిత్రం ఇంకెన్నాళ్లు కంటిన్యూ అవుతుందో కూడా అంతు చిక్కడం లేదు. అనుబంధమే రణరంగంగా మారిన ఈ ఎపిసోడ్ లో మరో ప్రధాన పాత్రధారి దివ్యల మాధురి జరిగేదంతా సైలెంట్ గా గమనిస్తూ శ్రీను కోసం ఎదురు చూస్తూ తన రీల్స్ తాను చేసుకుంటున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇప్పటికే చాలా వెయిట్ తగ్గిపోయాను, చాలా హెల్త్ డ్యామేజ్ అయింది, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, హెల్త్ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది క్లియర్గా. వాతావరణం కొద్ది వర్షం పడుతుంది, ఇది ఆయన దోమలు చాలా ఇబ్బందికరం, డస్ట్ హెవీగా ఉంది, నాకు డస్ట్ ఎలర్జీ, థ్రోట్ ఇన్ఫెక్షను అన్నీ ఒకటి కాదు సర్వం హెడేక్ వచ్చేస్తుంది, నేను మైగ్రేన్ లాగా వచ్చింది. అందుకే 2-3 డేస్ నేను మీడియా వచ్చి అడిగినప్పటికి కూడా నేను మాట్లాడలేను సార్ అనేసాను. ఈ ఇల్లు బంగారం లాంటి ఇల్లు సెంట్రల్ ఏసీతో కట్టి నిర్మాణం చేశాను. దీనిలో ఉండకుండా ఏమంటే ఇక్కడ ఉండి ఇచ్చి మేము దోమల్లో ఉంటున్నాం, వర్షంలో ఉంటున్నాం, కార్ షెడ్లో ఉంటున్నాం. నిజంగా నీకు ఆ కర్మ ఉందా? ఈరోజు పిటిషన్ వేసింది తను కోర్టులో. ఆ పిటిషన్ వేసి నేను మెడపట్టి గెంటేశానని చెప్పింది. తను పెళ్ళైన 30 ఏళ్లలో 28 సంవత్సరాలు ఈ ఇంట్లోనే ఉన్నాం. షేర్డ్ హౌస్. ఈ హౌస్ నేనేం తీసుకోలే. ఈ ఇంటికే తాళం వేసి నాకు బయటికి పంపించేసింది. తాళం వేసిన తర్వాత మా అమ్మగారి దగ్గర ఒక ఏడాది పాటు ఉన్న తర్వాత ఈ ఇల్లు నిర్మాణం చేసి ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాను. ఇది ఒక క్యాంప్ ఆఫ్ లాంటిది. పొలిటికల్గా ఇది ఉండటానికి కోసం ఏర్పాటు చేసుకుని అండర్ కన్స్ట్రక్షన్. ఈ ఇంటిని కూడా ఇచ్చేయండి అంటే నేను ఎక్కడికి పోవాలి? ఈ ఇంటికి తాళం వేసినట్టే ఈ ఇంటికి కూడా తాళం వేస్తే నేను ఎక్కడికి పోవాలి?